క్వశ్చన్ భారత ప్రధాని ఎన్ని సంవత్సరాల తర్వాత గ్రీస్లో పర్యటించారు? 1, 32, 43, 54, 20. ఆన్సర్ 2, 40. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్డర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అత్యున్నత అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు? 1, నరేంద్ర మోదీ. 2, జీ జిన్పింగ్. 3, జో బైడెన్. 4, లులా డసిల్వా. ఆన్సర్ 2, జీ జిన్పింగ్. నెక్స్ట్ క్వశ్చన్ 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న రష్యా విదేశాంగ మంత్రి ఎవరు? 1, సెర్గీ లావ్రోవ్. 2, సెర్గీ లాపేజ్. 3, సెర్జీ బ్రిన్. 4, ఆంథోనీ బ్లింకన్. ఆన్సర్ 1, సెర్గీ లావ్రోవ్. నెక్స్ట్ క్వశ్చన్ భారత ఎన్నిక సంఘం 2023 ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు? 1, సచిన్ టెండూల్కర్. 2, యువరాజ్ సింగ్. 3, అమితాబ్ బచ్చన్. 4, రజనీకాంత్. ఆన్సర్ 1, సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో జనవరి 2023 1 నాటికి కేంద్ర ఎలక్షన్ కమిషన్ గుర్తించిన మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? 1, 94,50,25,694. 2, 94,60,25,694. 3, 94,70,25,694. 4, 94,80,25,694. ఆన్సర్ 1, 94,50,25,694. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్జీటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 1, జస్టిస్ అరుణ్ కుమార్. 2, జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ. 3, జస్టిస్ మహేంద్రనాథ్. 4, జస్టిస్ కళ్యాణి కృష్ణ. ఆన్సర్ 2, జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్జీటీ అనే సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1, 2009. 2, 2010. 3, 2011. 4, 2008. ఆన్సర్ 2, 2010. నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో టమాటా ఉత్పత్తిలో మొదటి 2 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి? 1, మధ్యప్రదేశ్. 2, కర్ణాటక. 3, ఆంధ్రప్రదేశ్. 4, 1, 2. ఆన్సర్ 1, మధ్యప్రదేశ్. 2, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ నబార్డ్ చైర్మన్గా పనిచేస్తున్న కేవీ షాజీ ఏ రాష్ట్రానికి చెందినవారు? 1, కేరళ. 2, ఉత్తరప్రదేశ్. 3, కర్ణాటక. 4, బిహార్. ఆన్సర్ 1, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎన్సీఏపీని ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? 1, ఎస్ జయశంకర్. 2, నితిన్ గడ్కరీ. 3, నిర్మలా సీతారామన్. 4, పీయూష్ గోయల్. ఆన్సర్ 2, నితిన్ గడ్కరీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రపంచం విఫలమవుతుందంటూ ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది? 1, 5, 2, 6, 3, 7, 4, 8. ఆన్సర్ 4, 8. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని రంగాల్లో విశ్వకర్మ పథకం దృష్టి సారించనుంది? 1, 16, 2, 18, 3, 21, 4, 15. ఆన్సర్ 2, 18. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రాజెక్ట్ అభినందన్ వార్తల్లో నిలిచింది. ఇది ఏ రంగానికి సంబంధించింది? 1, ఔషధ రంగం. 2, విద్యా రంగం. 3, వైమానిక రంగం. 4, రైల్వేలు. ఆన్సర్ 3, వైమానిక రంగం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఏడాది ఆసియా కప్ గెలిచిన జట్టు ఏది? 1, భారత్. 2, శ్రీలంక. 3, బంగ్లాదేశ్. 4, పాకిస్తాన్. ఆన్సర్ 1, భారత్. నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి 78వ సమావేశాలకు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? 1, ఆంటోనియో గుటెర్రస్. 2, డెన్నిస్ ఫ్రాన్సిస్. 3, సభ కురోసి. 4, ఎవరూ కాదు.
ఆన్సర్ 2. డెన్నిస్ ఫ్రాన్సిస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశంలో గాంధీ వాక్ నిర్వహిస్తారు? 1. మడగాస్కర్. 2. ఫిజీ. 3. దక్షిణాఫ్రికా. 4. యుఎస్ఏ. ఆన్సర్ 3. దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్ ఉదంపూర్ రైల్వే స్టేషన్ పేరును ఇటీవల మార్చారు. ఇది ఏ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? 1. రాజస్థాన్. 2. పశ్చిమ బెంగాల్. 3. చండీగఢ్. 4. జమ్మూ కశ్మీర్. ఆన్సర్ 4. జమ్మూ కశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ సజగ్ ఏ ప్రాంతంలో నిర్వహించారు? 1. తూర్పు తీరం. 2. హిమాలయాలు. 3. పశ్చిమ తీరం. 4. నీలగిరి కొండలు. ఆన్సర్ 3. పశ్చిమ తీరం. నెక్స్ట్ క్వశ్చన్ చట్టసభలో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లును ఇటీవల ప్రవేశపెట్టారు? 1. 33%. 2. 18%. 3. 25%. 4. 27%. ఆన్సర్ 1. 33%. నెక్స్ట్ క్వశ్చన్ ఎవెనెల్ వలరివన్ ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు? 1. ఫుట్బాల్. 2. షూటింగ్. 3. వెయిట్ లిఫ్టింగ్. 4. బాక్సింగ్. ఆన్సర్ 2. షూటింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రవేశిక చదవడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఏది? 1. కేరళ. 2. మణిపూర్. 3. మహారాష్ట్ర. 4. కర్ణాటక. ఆన్సర్ 4. కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ జనన మరణాలకు సంబంధించి ఏ రోజు నుంచి డిజిటల్ నమోదు అమలులోకి రానుంది? 1. నవంబర్ 2023. 1. 2. అక్టోబర్ 2023. 1. 3. డిసెంబర్ 2023. 1. 4. అక్టోబర్ 2023. 15. ఆన్సర్ 2. అక్టోబర్ 2023. 1. నెక్స్ట్ క్వశ్చన్ ఓఐఎంఎల్ సర్టిఫికేట్ ఇచ్చిన దేశాల జాబితాలో భారత్ ఎన్నోది? 1.1, 22.1, 33.1, 44.15. ఆన్సర్ 2.13. 15. ఇటీవల భారత్ నుంచి యునెస్కో సాంస్కృతిక జాబితాలో కింది వాటిలో దేన్ని చేర్చారు? 1. రామప్ప దేవాలయం. 2. అమరావతి స్తూపం. 3. శాంతినికేతన్. 4. కొల్లేరు సరస్సు. ఆన్సర్ 3. శాంతినికేతన్. నెక్స్ట్ క్వశ్చన్ రైతుల కోసం ఇటీవల కింది వాటిలో ప్రవేశపెట్టినవి ఏవి? 1. కేఆర్ఫీ. 2. డోర్ కేసీసీ ప్రచారం. 3. WINDS. 4. పైవన్నీ. ఆన్సర్ 4. పైవన్నీ.